హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒక యువ సోషల్ యాక్టివిస్ట్, ప్రజల సమస్యల కోసం పోరాడిన వ్యక్తి లైవ్ వీడియోలో తన ఆయుధాన్ని కింద పడేసినట్లు కనిపించిన యువకుడు కొద్ది క్షణాలకే పోలీసుల కాల్పులో మరణించాడు. అసలు ఏమైంది? భరత్ తివారీ నిజంగా పోలీసులపై కాల్పులు జరిపాడా, లేక లొంగిపోయిన తర్వాత కాల్చి చంపారా? ఈరోజు ఈ వీడియోలో బీహార్ను కుదిపేస్తున్న భరత్ తివారీ మిస్టరీ కేసును గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరు ఈ భరత్ తివారీ? భరత్ భూషణ్ తివారీ బీహార్లోని భోజ్పూర్ జిల్లాకు చెందిన యువ సోషల్ మీడియా యాక్టివిస్ట్. స్థానిక ప్రజా సమస్యలు, వరద బాధితుల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలు వంటి అంశాలపై సోషల్ మీడియాలో నిరంతరం మాట్లాడేవాడు. స్థానికంగా చాలామంది అతన్ని ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా గుర్తించేవారని నివేదికలు చెబుతున్నాయి. అతను సోషల్ మీడియా ద్వారా అధికారులను ప్రశ్నించేవాడు. దీంతో అతనికి మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. జూలై 17, 2026న భరత్ తివారీ ఆయుధంతో ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. పోలీసుల ప్రకారం అతని వద్ద అక్రమ ఆయుధం ఉందని సమాచారం రావడంతో పోలీసులు మరియు ఎస్టీఎఫ్ బృందాలు అతడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళింది. పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం భరత్ తివారీ ముందుగా కాల్పులు జరపడంతో ప్రతిగా కాల్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇక్కడి నుంచే కేసు మిస్టరీగా మారింది. ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో భరత్ తివారీ ఫేస్బుక్ లైవ్ లో ఉన్నాడని పలు నివేదికలు తెలిపాయి. ఆ వీడియోలో అతను తన వద్ద ఉన్న ఆయుధాన్ని కింద పడిసినట్లు కనిపిస్తుందని వార్తలు పేర్కొన్నాయి. స్థానికులు మరియు కుటుంబ సభ్యులు వాదన ప్రకారం పోలీసులు కాల్పమని చెబుబోయామని హామీ ఇచ్చిన తర్వాతే భరత్ ఆయుధాన్ని వదిలేశాడని, అయితే ఆ తర్వాత ఏమైందో స్పష్టంగా వీడియోలో కనిపించలేదని చెబుతున్నారు. లైవ్ అక్కడే ముగిసిపోయింది. ఇదే ఈ కేసులో అతిపెద్ద ప్రశ్నగా మారింది. భరత్ తివారీ కుటుంబ సభ్యులు ఈ ఎన్కౌంటర్ను ఫేక్ ఎన్కౌంటర్గా ఆరోపిస్తున్నారు. వారి ప్రకారం భరత్ లొంగిపోయాడని, ఆయుధం వదిలేశాడని, అతని వద్ద నుండి ప్రమాదం లేదని, అయినప్పటికీ కాల్పులు జరిపాడని భరత్ తల్లి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె తన కుమారి మొబైల్ ఫోన్లో కీలక ఆధారాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు మాత్రం వేరే కథ చెబుతున్నారు. వారి ప్రకారం భరత్ తివారీ వద్ద అక్రమ ఆయుధం ఉందని, అతడు పోలీసులకు సహకరించలేదని, ఆపరేషన్ సమయంలో కాల్పులు జరిగాయని, ఆత్మరక్షణ కోసం పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ తర్వాత చికిత్స అందించిన వైద్యులు భరత్ తివారీకి అనేక బుల్లెట్ గాయాలు ఉన్నాయని తెలిపారు. కొన్ని నివేదికల ప్రకారం అతడికి 4 నుండి 5 బుల్లెట్లు తగినట్లు డాక్టర్ వెల్లడించారు. ఈ వివరాలు బయటికి రావడంతో ప్రజల్లో మరింత అనుమానాలు పెరిగాయి. ఈ ఘటన తర్వాత బీహార్లో పలు ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో #జస్టిస్ ఫర్ భరత్ తివారీ వంటి పోస్టులు వైరల్ అయ్యాయి. కొంతమంది అతన్ని ప్రజల కోసం పోరాడిన యాక్టివిస్ట్గా అభివర్ణిస్తుండగా, మరికొందరు పూర్తి విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు న్యాయస్థానాల దృష్టికి కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టులో స్వాతంత్ర దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలేసింది. అలాగే భరత్ తివారీ కుటుంబం ఫిర్యాదు ఆధారంగా కొందరు పోలీసుల అధికారులపై హత్య కేసు నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. బీహార్ ప్రభుత్వం న్యాయ విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఇంకా అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. భరత్ నిజంగా లొంగిపోయాడా? లైవ్ వీడియో పూర్తిగా బయటకు వచ్చిందా? మొదటి కాల్పు ఎవరు జరిపారు? లేక ఇది ఫేక్ ఎన్కౌంటర్ కేసా? ఈ ప్రశ్నలకు సమాధానం అధికారిక విచారణ పూర్తయ్యాకే తెలుస్తుంది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. భరత్ తివారీ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయానికి రావడం సరైన కాదు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ట్రూ క్రైమ్ మరియు మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.